శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర అపూర్వం అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఐపీఎస్ అన్నారు. హోంగార్డ్స్ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం సమావేశం భవనంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునీత రెడ్డి ఐపీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా హోంగార్డులు జిల్లా ఎస్పీకి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 137 మంది హోంగార్డులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు బలమైన అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రజల రక్షణ అంతర్గత భద్రతలో పోలీసు శాఖకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో డిసెంబర్ 1946న స్వచ్ఛంద ఏర్పాటైనదే హోంగార్డ్ వ్యవస్థని అత్యవసర పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ చేస్తున్న కృషికి అదనపు బలం అందించేందుకు స్వచ్ఛంద సేవాభావంతో పనిచేసే శిక్షణ పొందిన సిబ్బందే హోంగార్డ్స్ అని ఆమె తెలిపారు. హోంగార్డ్స్ కూడా పోలీసు వ్యవస్థలో భాగమని వారి సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. హోంగార్డ్స్ సిబ్బంది రోజువారీ వేతనాన్ని 921 నుండి 1000కి పెంచడం, పరేడ్ అలవెన్స్ ను 100 నుండి 200కు పెంచడం జరిగిందని ఆమె అన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకారంతో 33 లక్షల హెల్త్ కవరేజ్ అందించబడుతోందని, పోలీసు సిబ్బందితో సమానంగా రైన్ కోట్, ఉలెన్ జాకెట్ వంటి అవసరమైన సామగ్రి అందించబడం జరుగుతుందని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఎంత ఎన్హాన్స్ అవుతున్నది యాజ్ అ సీనియర్ ఆఫీసర్ గా మాకు తెలుసు. మీరు లా అండ్ ఆర్డర్ లో ఉంటారు, పబ్లిక్ సేఫ్టీలో ఉంటారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉంటారు. కొన్ని అంటే కొంతమంది చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ హోమ్ గార్డ్స్ కి ఎంత రికార్డ్ ఇస్తారంటే నాట్ ఓన్లీ సీనియర్ ఆనంద్ సార్ గారు, ఈవెన్ రాచకొండలో ఉన్నప్పుడు సుధీర్ బాబు సార్ కూడా చెప్పడం జరిగింది. ఎంత కమిట్మెంట్ గా, ఎంత కమిటెడ్ గా, డెడికేటెడ్ గా, అంత హజార్డస్ పొల్యూషన్ హజార్డస్ డ్యూటీస్ కూడా మీరు చేయడం అనేది నిజంగా చాలా చాలా ఆనందకరమైన విషయం. సో మీ డ్యూటీస్ ని మేము ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటాం. సో మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో అంతర్భాగమే ఉన్నారు. మీరు కూడా యాజ్ ఈక్వలెంట్ మా ఏవైతే జనరల్ లా అండ్ ఆర్డర్, ఏఆర్టీ, జిఎస్పీ ఫోర్స్ ఏదైతే డ్యూటీస్ నిర్వర్తిస్తారో దానికి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఆన్ పార్ విత్ ఆల్ ద డ్యూటీస్ మిమ్మల్ని కూడా అక్కడ వేయడం జరుగుతుంది. బందోబస్తులో వేసినప్పుడు కూడా మేము PC/హెచ్ అని అంటాం. అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా ఒక పోలింగ్ స్టేషన్ కి మీ మీద వదిలేస్తాం. ఒక హోమ్ గార్డ్ పెట్టేసి మీకు కూడా డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అని చెప్పేసి ఆ విధులు మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి మిమ్మల్ని ఒక పోలింగ్ స్టేషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఐ డోంట్ నో మీరు ఎంతమంది మీరు ఫిట్నెస్ మీద మీరు ఎంతమంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారో తెలియదు. మీకు తగ్గట్టుగానే కొన్ని ఏవైతే స్పోర్ట్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో, అంటే మీ ఫిట్నెస్ లెవెల్స్ కి తగ్గట్టుగా ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటినే ఎంచుకొని ఒక మంచి యాక్టివిటీని ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ ఆర్ఐ హోమ్ గార్డ్ హ్యాస్ టు కండక్ట్ ఇమీడియట్ గా మొత్తం ఎంటైర్ ఫస్ట్ ఓన్లీ హోమ్ గార్డ్ కి సంబంధించి ఈరోజు నేను అడ్రస్ చేస్తున్నాను. అంటే ఇది ఒక చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే కూడా అందరూ బ్రీఫ్ వచ్చినప్పుడు జనరల్ గా ఎప్పుడు మాట్లాడతాం, సీనియర్ ఆఫీసర్స్ ఏదైనా బందోబస్తు వచ్చినప్పుడు ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. సో అప్ టు ద ర్యాంక్ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఉంటారు. సో జనరలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. బట్ ఓన్లీ హోమ్ గార్డ్స్ కి మాత్రమే ఈరోజు మాట్లాడుతున్నామంటే ఒక రకంగా ఒక ప్రివిలేజ్ కూడా నాకు. ఎందుకనంటే మీ విలువ మాకు తెలుసు. హోంగార్డ్స్ యొక్క విలువ ఏంటనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు అంతర్లీనంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు చేసినటువంటి విధులు ఎంత ఇంపార్టెంట్ గా మీరు విధులు చేస్తున్నారు, ఎంత ఇంపార్టెంట్ డ్యూటీస్ మీరు చేస్తున్నారు. సంక్షేమ నిమిత్తం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, రోజువారీ డ్యూటీ అలవెన్స్ ఇంతకు ముందు 921 రూపీస్ ఉంటే ఇప్పుడు 1000 రూపీస్ కి పెంచడం జరిగింది. ట్రాఫిక్ విధుల్లో పనిచేసే హోంగార్డ్స్ కి 30% పొల్యూషన్ హజార్డస్ అంటే కాలుష్య ప్రమాదకర భత్యం చెల్లించబడుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత పరేడ్ అలవెన్స్ 100 నుంచి 200కి పెంచడం జరిగింది. సహజ మరియు ప్రమాదవశాత్తు మరణాలకి 5 lakhs ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని హోమ్ గార్డ్స్ అందరికీ కూడా ఉలెన్ జాకెట్స్ అండ్ రెయిన్ కోట్స్ అందజేయబడ్డాయి. వచ్చాయి మీ అందరికీ. తర్వాత చాలా ముఖ్యమైన అంశాలు కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. ఇవన్నీ త్వరలో రావాలని కోరుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ నూతన నియామకాలు
హోమ్ గార్డ్స్ కి సంబంధించి నూతన నియామకాలు అనేవి ఆల్రెడీ హర్డల్స్ అన్ని అయిపోయాయి కాబట్టి మేబీ దిస్ కమింగ్ ఇయర్ లో కంపల్సరీ రిక్రూట్మెంట్ అనేది చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సౌకర్యం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది దిస్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్. ఇది హోమ్ గార్డ్స్ కి కూడా వర్తింప చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది.